ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. హిందూ మతంలో రోహిణికార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు. రోహిణికార్తె ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు, వేడి సంభవిస్తాయి. ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వలన ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి. బృహస్పతి, సూర్యుని కలయిక వేసవి కాలంలో వేడిని మరింత పెంచుతుంది. అయితే ఈ రోహిణికార్తె సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పొందవచ్చు. రోహిణి కార్తెలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈసారి రోహిణి కార్తె మే 25 నుంచి ప్రారంభమై జూన్ 2న ముగుస్తుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. సూర్యుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. రోహిణి కార్తెలో మీరు ఉదయాన్నే మేల్కోవాలి. ప్రతిరోజూ సూర్యునికి ప్రార్థనలు చేయడం ద్వారా మీ రోజును ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల వేడి కలిగే వ్యాధుల నుండి చాలా వరకు రక్షణ పొందుతారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అని జపించాలి. రోహిణి కార్తెలో నిరుపేదలకు చల్లని వస్తువులను దానం చేయండి. రోహిణి కార్తెలో ప్రజలకు నీళ్లు ఇవ్వండి. అలాగే పెరుగు, నిమ్మకాయ, కొబ్బరి నీళ్లు, చల్లని పండ్లను దానం చేయండి. రోహిణి కార్తెలో ప్రతిరోజూ శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించండి. అలాగే కర్పూరం, చందనంను ఆయనకు పూయండి. అలాగే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. దేవుడికి కర్పూరం, గంధం పూసిన తర్వాత మీరు కూడా తిలకం పెట్టుకోండి. ఇది మీ మనస్సును చల్లబరుస్తుంది, మీ కోపాన్ని నియంత్రిస్తుంది. రోహిణి కార్తె సమయంలో ప్రతిరోజూ శివలింగానికి చల్లటి నీటిని సమర్పించండి, లేదా శివునికి పండ్ల రసంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. 9 రోజుల రోహిణి కార్తెలో మీ ఇంటికి వచ్చిన వారికి నీళ్లతో పాటు ఏదైనా తీపి తినిపించండి. రోహిణి కార్తె సమయంలో స్త్రీలు తమ చేతులకు, కాళ్లకు బోరింటు పెట్టుకోవాలి. హెన్నాలో ఉండే చల్లని స్వభావం వల్ల ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రోహిణి కార్తెలో పేద ప్రజలకు పత్తి, మృదువైన బట్టలు దానం చేయండి. రోహిణి కార్తెలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. రోహిణి కార్తెలో పొరపాటున కూడా ఎవరితో మంచి చెడులు మాట్లాడకూడదు. ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు. రోహిణి కార్తె సమయంలో ముందు రోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానేయండి. రోహిణి కార్తె సమయంలో పొరపాటున కూడా మాంసం, చేపలు, మద్యం తీసుకోవద్దు. 9 రోజుల రోహిణి కార్తెలో కనీసం 2 సార్లు స్నానం చేయండి. హిందూ మతంలో రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో భయంకరమైన వేడి ఉంటుంది. రోహిణి కార్తెలో సూర్యకిరణాలు భూమిపై నేరుగా పడడంతో అధికంగా ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ సమయాన్నే రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో విపరీతమైన వేడి కారణంగా అన్ని జీవులు ఇబ్బంది పడతాయి. ఈ రోహిణి కార్తె సమయంలో దానధర్మాలు చేయడం అత్యంత ఫలదాయకమని, ఇది అదృష్టాన్ని తీసుకువస్తుందని శాస్త్రం చెప్తుంది. ఈ కాలంలో 3 రకాల చెట్లను నాటడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వీటి గురించి పురాణ మత గ్రంథాలలో కూడా ప్రస్తావన ఉంది. మొక్కలు నాటడం వల్ల సంపద పెరగడమే కాదు, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. రావి చెట్టు. హిందూ మతంలో రావి చెట్టును పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. రావి చెట్టులో విష్ణువు, లక్ష్మీదేవి సహా సకల దేవతలు నివసిస్తారని చెబుతారు. కనుక రావి చెట్టును పూజించడం వల్ల పుణ్యమే కాకుండా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోహిణి కార్తెలో రావి చెట్టును నాటిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదం పొందుతాడు. రోహిణి కార్తె సమయంలో రావి చెట్టును నాటడం వలన సూర్యుని వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహాన్ని శాంతింపజేయడంలో రావి చెట్టు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ చెట్టును నాటడం ద్వారా జాతకంలో సూర్యుని ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడతారు. సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు. అందుకే రోహిణి కార్తె సమయంలో కనీసం ఒక రావి చెట్టును అయినా నాటడం వల్ల దేవతలు సంతోషిస్తారని, అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసం. జమ్మి మొక్క. సనాతన ధర్మంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శననీశ్వరుడికి ఇష్టమైన చెట్టు అని విశ్వాసం. ఎవరైనా శనిదోషంతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటడం వలన శననీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. శనిదోషం తొలగి అశుభాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు జాతకంలో సూర్యగ్రహం స్థానం కూడా బలంగా మారుతుంది. అంతేకాదు జ్యోతిషశాస్త్రంలో జమ్మి ఆకులను సంపదకు చిహ్నంగా భావిస్తారు. జమ్మి మొక్క శనీశ్వరుడికి మాత్రమే కాదు శివునికి కూడా చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో సంపద, వ్యాపారంలో పురోగతి కావాలంటే ఈ రోహిణి కార్తె సమయంలో జమ్మి మొక్కను నాటాలి. ఇలా చేయడం వల్ల శివయ్య ఆశీస్సులు సదా మీపై ఉంటాయి. తులసి మొక్క. తులసిని హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా గౌరవించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. తులసి మొక్కకు ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు. ఎవరి జీవితంలోనైనా ఆర్థికిబ్బందులతో బాధపడుతూ ఉంటే
ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం రోహిణి కార్తెలో తులసి మొక్కను నాటండి. ఈ పరిహారం జాతకంలో అశుభ గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని, బలహీన గ్రహాల స్థితిని బలపరుస్తుందని నమ్ముతారు. ఎండాకాలం చివరి దశలో రోహిణి కార్తె వస్తుంది. ఈ సమయంలో సూర్యభగవానుడు అగ్నిగోళంగా మండిపోతాడు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఉదయం 5 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. సాయంత్రం 6 దాటినా వేడిగాలులు వీస్తూనే ఉంటాయి. ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వల్ల ఎండలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.